అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ గురు శిష్యులు. సుబ్బడికి చదువు రావటం లేదు. సుబ్బడి తండ్రి ఆ ఊరికి కొత్తగా వచ్చిన గురువు వద్దకు తీసుకుని వెళ్ళి, వీడికి అక్షర జ్ఞానం, ప్రపంచ జ్ఞానం మీరే కలిగించి మనిషిగా తయారు చేసి పెట్టండి అని చెప్పాడు. నా వద్దనే ఉండి 1 సంవత్సరం పాటు శుశ్రూషలు చేసిన వాడికి ఎవడికైనా చదువు వంట పడుతుంది. వీడిని మా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళు అన్నాడు గురువు. సుబ్బడి తండ్రి అలాగే చేసి సుబ్బడిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. మొదటి రోజున సుబ్బడికి గురువు ఇంటి పనులన్నీ చెప్పాడు. గురువుకు 4 పాడిగేదెలున్నాయి. వాటన్నిటినీ ఊరి బయటకు తోలుకుని వెళ్ళి మేపుకుని రావాలి. పశువుల పాకను శుభ్రం చేయాలి. పేడతో పిలకలు చేయాలి. గురువుగారింట్లో అంట్లు గిన్నెలన్నీ తోమాలి. సుబ్బడు ఈ పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేశాడు. మొదటి రోజు ముగియగానే గురువు సుబ్బడితో, రోజంతా నువ్వు పనిలోనే ఉన్నావు. వాటిల్లో నీకు ఏ పని నచ్చలేదో చెప్పు, ఆ సమయంలో నీకు చదువు చెబుతాను అన్నాడు. చదువు అంటే కష్టపడి పని చేయవలసిన అవసరం లేదు. హాయిగా ఒక మూల కూర్చుని గురువుగారు చెప్పింది వినడమే. అందువల్ల సుబ్బడి దృష్టి చదువు మీదకి మళ్ళుతుందని గురువు ఆశించాడు. కానీ సుబ్బడు తనకు ఆ పనులే బాగున్నాయని చదువు వద్దని చెప్పేశాడు. 4 రోజులు గడిస్తే వాడికే బుద్ధొస్తుందిలే అనుకున్నాడు గురువు. కానీ 10 రోజులు గడిచినా సుబ్బడిలో మార్పు ఏమాత్రం లేదు. అప్పుడు గురువు వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని, ఒరే, గేదెలు మేసిన గడ్డి పాలవుతున్నాయి. అందుకు కారణం గేదె శరీర నిర్మాణంలోని ప్రత్యేకత. అదేవిధంగా మనిషి అనుభవాల్ని జ్ఞానంగా మార్చుతుంది చదువు. ఆ విశేషాలన్నీ వివరంగా చెబుతాను, వింటావా అని అడిగాడు. వినడం అంటే నాకు మహా చిరాకు అన్నాడు సుబ్బడు. 4 రోజులు గడిచాక గురువు సుబ్బడిని దగ్గరికి పిలిచి, ఒరే, నువ్వు గాలిలో ఎగరొచ్చు, నీటి మీద నడవవచ్చు, అలాంటి మంత్రాలున్నాయి, చెప్తాను. అందుకు ముందుగా నువ్వు కొన్ని అక్షరాలు నేర్చుకోవాలి అన్నాడు. సుబ్బడు సరేనన్నాడు. గురువు వాడికి అక్షరాలు నేర్పడం మొదలుపెట్టాడు. నేర్చుకుంటున్నంతసేపు కూడా వాడి దృష్టి ఇంటి పనుల మీదే ఉండేది. ఎంతసేపు దిద్దినా వాడికి ఒక్క అక్షరం కూడా వచ్చేది కాదు. అప్పుడు గురువు వాడి దగ్గరకు ఒక 5 ఏళ్ల కుర్రవాడిని తీసుకొచ్చి, చూడు, వీడికి 5 ఏళ్ళు, నీకు 10 ఏళ్ళు, వీడికి ఇప్పుడు అక్షరాలు నేర్పుతాను, ఎంతసేపట్లో వస్తాయో చూడు అన్నాడు. ఆ కుర్రాడికి చాలా తక్కువ సమయంలోనే చాలా అక్షరాలు వచ్చేసాయి. సుబ్బడు వాణ్ణి శ్రద్ధగా గమనించి, అక్షరాలు నేర్చుకునేందుకు 5 ఏళ్ల వయసే ఉండాలి. నేను పెద్దవాడిని అయిపోయాను, అందుకే నాకు రావటం లేదు అన్నాడు. గురువు శాంతంగా, అక్షరాలు నేర్చుకోవటానికి వయసుతో నిమిత్తం లేదు. నువ్వు ఎవరినైనా పెద్దవాడిని తీసుకునిరా, నేను నేర్పుతాను అన్నాడు. సుబ్బడి ఇంటికి వెళ్ళి పాలేరుని తీసుకొచ్చాడు. కాసేపు దిద్దగానే వాడికి కూడా అక్షరాలు వచ్చేసాయి. చూసావా, చదువుకోవటానికి శ్రద్ధ ఉండాలి తప్పితే వయసుతో ఏమాత్రం నిమిత్తం లేదు అని చెప్పాడు గురువు నెమ్మదిగా. పాలేరుకి 20 ఏళ్ళు, అందువల్ల వాడికి చదువు వస్తుంది. నాకు 20 ఏళ్ళు వచ్చాక నేను చదువుకుంటాను అన్నాడు సుబ్బడు. పోనీ 10 ఏళ్ల వాళ్ళనైనా తీసుకునిరా, వాళ్లకు నేను చదువు చెబుతాను అన్నాడు గురువు ఓపిగ్గా. సుబ్బడు ఊరంతా తిరిగాడు. ఊళ్ళో 10 ఏళ్ల వయసులో కుర్రవాళ్ళంతా చదువుకుంటున్నారు. చదువురాని 10 ఏళ్ల కుర్రవాడు ఒక్కడు కూడా ఆ ఊళ్ళో లేరు. ఇంతమంది మధ్య నీకొక్కడికే చదువు రాదంటే అవమానంగా ఉంటుంది, అందుకని శ్రద్ధ పెట్టి చదువుకో అని చెప్పాడు గురువు. నేను దేనికి అవమానపడను, ఎవరి అదృష్టం వాళ్ళది. మీరు చాలా పొట్టిగా ఉంటారని అందరూ నవ్వుకుంటారు, అందుకు అవమానపడి మీరేం చేయగలరు?
మీరు పొడుగ్గా ఎదగలేరు కదా. నేను చదువుకోలేను అంతే అన్నాడు సుబ్బడు. నువ్వు చదువుకోకపోయావంటే రోజు 10 కొరడా దెబ్బలు తినవలసి ఉంటుంది అన్నాడు గురువు కఠినంగా. సుబ్బడు భయపడ్డాడు. రోజు చాలాసేపు చదువుకోవడం మొదలుపెట్టాడు. అయినా వాడికి ఒక్క అక్షరం కూడా రాలేదు. ఒక రోజున గురువు వాడితో, రోజు నువ్వు 10 అక్షరాలైనా నేర్చుకోవాలి. 10కి ఎన్ని అక్షరాలు బాకీ పడితే అన్ని కొరడా దెబ్బలు తినవలసి ఉంటుంది అన్నాడు గురువు కోపంగా. ఇది చాలా అన్యాయం అన్నాడు సుబ్బడు. ఎందుకని అని అడిగాడు గురువు మరింత కోపంగా. చదువు నేర్చుకోవటం నా బాధ్యత. ఆ బాధ్యతలో లోపం జరిగితే తప్పు నాది. అందుకు నేను శిక్ష అనుభవించాలి. అలాగే చదువు నేర్పడం మీ బాధ్యత. నాకు చదువు రావడం లేదంటే మీరు సరిగ్గా నేర్పటం లేదని అర్థం. అంటే అది మీ తప్పు. మీ తప్పుకి నన్ను మీరు శిక్షిస్తాను అంటున్నారు. మరి మీ తప్పుకి మిమ్మల్ని ఎవరు శిక్షిస్తారు అని అడిగాడు సుబ్బడు. గురువు వెంటనే, నాయనా, నువ్వు నా కళ్ళు తెరిపించావు. నీ లోపాలు నువ్వు తెలుసుకోలేవు, తెలిసినా దిద్దుకోలేవు. అందువల్ల నీకు చదువు రాదు. కానీ నా లోపం నాకు తెలిస్తే దిద్దుకుంటాను. నీకు చదువు చెప్పటం నా వల్ల కాదు. ఇంటికి తిరిగి వెళ్ళిపో అన్నాడు. మా నాన్న ఏడాది దాకా నన్ను ఇంటికి తిరిగి రావద్దని చెప్పాడు మరి అన్నాడు సుబ్బడు అనుమానంగా. ఏడాది తిరగకుండానే గురువుగారికి ఆయన లోపాన్ని చెప్పగలిగానని మీ నాన్నకి చెప్పుకో. ఇంకెప్పుడూ కూడా నా దగ్గరికి రాకు, వెళ్ళు అన్నాడు గురువు కోపంగా. సుబ్బడు ఇంటికి వెళ్ళిపోయాడు. వాడి తండ్రి కంగారుగా గురువు దగ్గరికి వెళ్తే, వాడికి చదువు తప్ప ఏం నేర్పించినా వస్తుంది, ఇక నన్ను బాధించకు అని చెప్పి పంపించేశాడు గురువు. సుబ్బడికి అక్షరం ముక్క రాకపోయినా పెద్దయ్యాక వ్యవసాయంలో బాగా రాణించాడు. అప్పుడు వాడికి చదువు అవసరం ఏమిటో తెలిసొచ్చింది. వాడు వెళ్ళి గురువుగారిని ఆశ్రయించాడు. మొదట గురువు భయపడ్డాడు. కానీ వాడికి ఇప్పుడు చదువు తొందరగానే వచ్చింది. చూసారా, నేను చెప్పినట్టే జరిగింది. చదువు 5 ఏళ్లలోనైనా ప్రారంభించాలి, లేదా 20 ఏళ్ళు దాటాకనైనా నేర్చుకోవాలి. అప్పుడే వస్తుంది అన్నాడు సుబ్బడు. అలాగా, అయితే లోగడ నీకు చదువు రాకపోవడం నా లోపం కాదని తెలిసింది కదా అన్నాడు గురువు సంతృప్తిగా. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.